నేను బెవర సత్యనారాయణ, ప్రజెంట్ విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇది వరకు జనవరి నుంచి మొన్న మార్చి 11వ తేదీ వరకు కూడాను సుమారు 79 రోజులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద యాజ్ ఏ కన్వీనర్ ఆఫ్ స్టీరింగ్ కమిటీ నేను యాక్ట్ చేశాను. దానికి ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చి దాన్ని అక్టోబర్ 31, 2023 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత న్యాయవాదులంతా కూడాను ఇది చాలా ప్రజల ఆస్తులకు రక్షణ లేనిది, ప్రజాకంటకమైనది, అలాగే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేది, ఆస్తి హక్కులకు భంగం కలిగించేది అని చెప్పే ఉద్దేశంతో దాన్ని రిపీల్ చేయమని ప్రభుత్వం వారికి అనేక విధాలు మొరపెట్టుకున్నారు. అడ్వకేట్స్ స్టేట్ వైడ్ పెట్టుకున్నప్పటికి కూడాను దాన్ని లెక్క చేయలేదు వాళ్ళు. దాంతో స్టీరింగ్ కమిటీలో యాజ్ ఎ కన్వీనర్ నేను మిగిలిన మిత్రులందరూ, న్యాయవాద మిత్రులందరితో కలిపి విశాఖపట్నంలో వినూత్న రీతి అంటే ర్యాలీలు, గ్రామ సభలు, నిరసనలు, అలాగే రాస్తారోకోలు కూడా చేసి యాజిటేట్ చేసి తర్వాత ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ యాజిటేషన్ అనేది ఆపేయడం జరిగింది. మేము ఈ యాజిటేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి, చంద్రబాబు గారి నుంచి కూడా ఈ చట్టం అనేది మేము వస్తే తప్పకుండా దాన్ని అమలు రాకుండా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. దాని ప్రకారం నిన్న కొత్త గవర్నమెంట్ వచ్చి వారు ఇచ్చిన మాట ప్రకారం కూడాను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రద్దు చేస్తామని చెప్పి ఒక రెండవ సంతకం చీఫ్ మినిస్టర్ గారు దాని మీద పెట్టడం మా న్యాయవాదులందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది న్యాయవాదులకే కాకుండా ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టం. ప్రజల ఆస్తులకు రక్షణ అంటే ఇప్పుడు ఏదైనా ఆస్తి ఉంటే దానికోసం ఏదైనా డిస్ప్యూట్ వచ్చేటప్పుడు దాన్ని ఏమన్నారంటే మీరు రెవెన్యూ అధికారులు, స్పెషల్ అధికారుల దగ్గరికే వెళ్ళాలి, అంతేగాని ఈ న్యాయ స్థానాలకు వెళ్ళి న్యాయం పొందే అవకాశం లేకుండా చేశారు. అందువలన ఏంటి, న్యాయస్థానం అనేది ఇండిపెండెంట్ వ్యవస్థ. దాన్ని విడిచిపెట్టేసి ఈ స్పెషల్ ఆఫీసర్లు అంటే ఏ గవర్నమెంట్ అనుకూలంగా ఉంటే వాళ్ళకే వాళ్ళు తీర్పులు చెప్తారు. ఎవరికి ఇన్ఫ్లుయెన్స్, డబ్బు ఉంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది తప్ప నిజమైన న్యాయం జరగదు. కాబట్టి అది ప్రజలకే కాకుండా న్యాయ వ్యవస్థకు కూడా ఇబ్బందికరమైనది. కాబట్టి యాజిటేట్ చేసాం. నిన్న చీఫ్ మినిస్టర్ గారు దీని మీద సంతకం పెట్టినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. ఆనందంగా ఉంది. ఇది ప్రజలకు న్యాయం చేయగలిగాము ఈ యాజిటేషన్ వలననే తృప్తి మా న్యాయవాదులందరికీ ఉంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఈ పాస్బుక్లు, ఈ ఫోటోలు వీటి గురించి ఎక్కడ కూడాను వాళ్ళు మెన్షన్ చేయనప్పటికి కూడాను దురదృష్టవశాత్తు ఆ పాస్ పుస్తకాల మీద చీఫ్ మినిస్టర్ గారి బొమ్మలు కనపడడం, ఎక్కడ చూసినా చీఫ్ మినిస్టర్ గారి రంగు, చీఫ్ మినిస్టర్ గారి బొమ్మే. కాబట్టి అలాగే ఒరిజినల్ దస్తావేజులు అనేది ఆటోమేటిక్గా గవర్నమెంట్ అదే రిజిస్ట్రార్ దగ్గర ఉంచుకొని జెరాక్స్లు ఇస్తారని అనడం కూడా అది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ప్రజలు భావించారు. నిజంగా ఈ పాస్ పుస్తకాల్లోని ఫోటోలు లేకపోతే రిజిస్ట్రార్ దగ్గర ఉన్నటువంటి దస్తావేజుల గురించి అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఎక్కడా లేదు. అది ప్రభుత్వ వారు మరి ఆ పాలసీ ఎందుకు తీసుకున్నారో, ఆ విధంగా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లోని ఆ విధంగా ఆయనకి ఎవరు అడ్వైజ్ ఇస్తే ఈ ఫోటోలు వేయించుకున్నారో తెలియదు. కానీ అది ఫోటోలు వేసుకోవడం కూడా ఏదైనా గవర్నమెంట్ లోగో ఉంది, గవర్నమెంట్ తాలూకా యాంబ్లమ్లు ఉన్నాయి, గవర్నమెంట్ తాలూకా త్రివర్ణ పతాకాలు ఉన్నాయి, వాటిని వేసుకోకుండా ఈయన బొమ్మలు వేసుకోవడం ఇంతవరకు ఏ చీఫ్ మినిస్టర్ కానీ ప్రభుత్వం ఎక్కడ దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఏ రాష్ట్రంలోనే జరగని పనులు ఇక్కడ జరిగాయి. కాబట్టి ప్రజలకు ఊతం ఇచ్చినట్టు అయ్యింది ఈ తాలూకా వ్యవహారం. దాంతో కూడా ప్రజలు ఇంకా భయభ్రాంతులకు గురయ్యి ఇబ్బంది పడినట్టుగా వచ్చే పరిస్థితి ఈ మీడియా ద్వారా అయితేనేమి, వాళ్ళ అపోజిషన్ వాళ్ళంటే అప్పుడు అపోజిషన్ వాళ్ళు ఇప్పుడున్నటువంటి కూటమి గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా తయారైంది. ఏమైనప్పటికి కూడా చట్టం ఏం చెప్తుందంటే ఒరిజినల్ డాక్యుమెంట్ అన్నది ఆటోమేటిక్గా మనం కుదువు పెడితేనే బ్యాంకు కానీ, ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ, ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అప్పులు ఇస్తాయి తప్ప జెరాక్స్ని ఎవరూ నమ్మరు. జెరాక్స్ ఉంచుకోవాల్సిన అవసరం కూడా గవర్నమెంట్కి లేదు. మరి వాళ్ళు ఎందుకు ఆ ప్రపోజల్ పెట్టారనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. దానివల్ల వారికే నష్టం జరిగింది.